నమస్తే ఫ్రెండ్స్, నేను హిమజని. ఈరోజు ఈ వీడియోలో రుచికరమైన చికెన్ 65 ఎలా చేయాలో చూపించిపోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా, కొంచెం జీలకర్ర, మూడు రెప్పల వెల్లుల్లి, కొంచెం అల్లం తీసుకొని బాగా మిక్సీ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక పక్క పెట్టుకోండి. నేను చికెన్ ఇక్కడ 250 గ్రామ్స్ తీసుకున్నాను. నేను ముందుగానే వాష్ చేసి పెట్టేశాను. పసుపుతోని ఉప్పుతోని వాష్ చేసి పక్కన పెట్టేశాను. మనం ఇప్పుడు ఏదైతే మిక్సీ చేసుకున్నామో అది చికెన్లో బాగా కలిపి ఒక పక్క పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో వేయాల్సిన మసాలాలు ఏంటో చూద్దాం. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకోండి తగినంత. నేను స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను, సో లాస్ట్లో వేసేసాను నేను. నెక్స్ట్ మనం బియ్యం పిండి ఒక 2 స్పూన్స్ తీసుకోండి. 1 స్పూన్ పెరుగు తీసుకోండి. మిశ్రమాన్ని బాగా కలపండి. బాగా కలిపి కొంచెంసేపు మ్యారినేట్ చేయండి. మసాలాలన్నీ కలిపిన తర్వాత లాస్ట్లోని హాఫ్ లెమన్ బాగా స్క్వీజ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 అవర్ చికెన్ని బాగా మ్యారినేట్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లోని ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయండి. ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక చికెన్ ఒక్కొక్కటి వేయండి. ఇప్పుడు చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చికెన్ 65. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.